ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు వేసింది ప్రభుత్వం. వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికలలో వైసీపీకి ప్రచారం చేశాడన్న ఆరోపణలపై చర్యలు చేపట్టింది ఏపీ సర్కార్. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 43 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగం నుంచి శాశ్వతంగా డిస్మిస్ చేయడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కోల్పోయారు వెంకట్రామిరెడ్డి. ఇదే ఆరోపణలపై గత 2 ఏళ్లుగా సస్పెన్షన్ లో ఉన్నారు వెంకట్రామిరెడ్డి. 2024 వరకు ఏపీ సెక్రటేరియట్ లో సర్వీస్ లో ఉన్న వెంకట్రామిరెడ్డి మరో 14 ఏళ్లు సర్వీస్ ఉండగానే ఉద్యోగం నుండి డిస్మిస్ అయ్యారు. మరోవైపు తనను విధుల నుండి డిస్మిస్ చేయడంపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నానని తెలిపారు వెంకట్రామిరెడ్డి. జీవో కాపీలు తనకింకా అందలేదని, వేరే వాళ్ల ద్వారా సమాచారం తెలుసుకున్నానని చెబుతున్నారు. న్యాయస్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు వెంకట్రామిరెడ్డి. వెంకట్రామిరెడ్డి వ్యవహారానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంబంధించినటువంటి ఉద్యోగ సంఘం ప్రెసిడెంట్గా మొన్నటి వరకు పనిచేసినటువంటి వెంకట్రామిరెడ్డిని విధుల నుండి అంటే డిస్మిస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటినే జీవో నెంబర్ 43ని విడుదల చేసింది. వెంకట్రామిరెడ్డికి సంబంధించిన విషయంలో 2017-18 నుంచే కొంత ఇష్యూస్ నడుస్తున్నాయి. 2018లో ఒకసారి ఇదే అంశానికి సంబంధించి అంటే అప్పుడు ప్రభుత్వ సమాచారం బయటికి లీక్ చేశారని అప్పట్లో కూడా కొన్ని రోజుల పాటు ఆయన సస్పెండ్ చేశారు. తాజాగా 2024 ఎన్నికల ముందు సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా ఉండి కడప జిల్లాలోని మైదుకూరు, బద్వేలు, అదేవిధంగా ప్రొద్దుటూరు, కడప ఈ 4 ప్రాంతాల్లో రవాణా శాఖ ఆర్టీసీ ఉద్యోగులతో అక్కడ మీటింగ్ పెట్టి ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేషన్ చేశారంటూ ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. దాని మీద కడప జిల్లా కలెక్టర్తో విచారణకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆరోపణలు వచ్చిన సమయంలో 2024 కూటమి వచ్చిన తర్వాత ఆయన్ని సస్పెండ్ అయితే చేసినటువంటి నేపథ్యం 2 ఏళ్ళుగా ఆయన సస్పెన్షన్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల నిబంధన విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగాల చేత, ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల చేత ప్రజా రవాణా శాఖ మిత్రులారా ప్రభుత్వ రుణం తీర్చుకుందాం అంటూ ఒక ప్రొవోకింగ్ అంటే వాళ్ళని అనుకూలంగా వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేసే విధంగా మైదుకూరు, బద్వేలు, కడప, ప్రొద్దుటూరు ఈ 4 ప్రాంతాల్లో సమావేశాలు పెట్టారంటూ అప్పుడు ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం, ఫిర్యాదు మీద అప్పుడు కడప జిల్లా కలెక్టర్తో విచారణకు ఆదేశించిన నేపథ్యంలోనే ఆ కడప జిల్లా కలెక్టర్ తాజాగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. నివేదిక ఆధారంగా ఆయన్ని విధుల నుండి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 43లో వెల్లడించింది. విచారణ ఏ విధంగా చేశాము, విచారణకు సంబంధించిన వివరాలు కూడా ఆ జీవోలో పొందుపరిచింది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకా వెంకట్రామిరెడ్డికి 14 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఇప్పుడు వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేయడం ద్వారా ఆయన పూర్తిగా ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగి వచ్చేటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఎక్కడా రావు. దాని ద్వారా పూర్తిగా రాజేష్, వెంకట్రామిరెడ్డి మొదటి నుండి కూడా వైసీపీకి అనుకూలంగానే ఉన్నారు. ఈ విషయం అందరికీ కూడా తెలుసు. అప్పుడు లేని అబ్జెక్షన్ ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారం చేస్తే ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు యాక్షన్స్ తీసుకుంటున్నారనే వాదన కూడా నడుస్తోంది. సో దీనిపై ఎంతవరకు నిజం ఉంది? ఖచ్చితంగా అంటే ఒక అనుకూలంగానే వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి నాయకులు ప్రతిపక్షంలో సందర్భం కూడా అదే ఆరోపణలు చేశారు. ప్రభుత్వ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా ఉండి ప్రభుత్వాన్ని అనుకూలంగా ఉద్యోగులను అటువైపు మళ్లించేలాగా మాట్లాడుతున్నట్టు చాలా సందర్భాల్లో పొలిటికల్గా చాలామంది నాయకులు మాట్లాడారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమావళికి వ్యతిరేకంగా పనిచేసిన ఫిర్యాదులు వచ్చినాయి కాబట్టి దాని మీద విచారణ సంబంధించి నివేదిక వచ్చిన తర్వాత తాజాగా ఈరోజు డిస్మిస్ చేస్తున్నామంటూ ప్రభుత్వం అయితే జీవో నెంబర్ 43 అయితే విడుదల చేసింది. అయితే దీని మీద న్యాయ పోరాటానికి సిద్ధమవుతానంటూ వెంకట్రామిరెడ్డి చెబుతున్నారు. కొద్దిసేపటిమైన సచివాలయంలో కూడా మాట్లాడే పరిస్థితి. గతంలో అంటే 2019 ముందు ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్రం వ్యతిరేక విధానాలను బీజేపీ మీద పోరాడుతున్నటువంటి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల్ని నిరసన దీక్షలో కూర్చోబెట్టారు. ఢిల్లీ వెళ్లి నల్ల దుస్తులు ధరించి అక్కడ నిరసన కార్యక్రమం పాల్గొనేలా చేశారు. అప్పుడు రాని కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు వెంకట్రామిరెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని వదిలే ప్రసక్తి లేదు, న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా ఆయన చెబుతున్నారు. మరి చూడాలి ప్రభుత్వం నుండి మరి ఏమైనా దీని మీద క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ సస్పెన్షన్ సంబంధించినటువంటి డిస్మిస్ సంబంధించినటువంటి జీవో వచ్చింది కాబట్టి దీని మీద ప్రభుత్వం నుంచి ఏ విధంగా రియాక్షన్ వస్తుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఒక కీలక పరిణామం చెప్పాలి. 14 సంవత్సరాల సర్వీస్ ఉండగానే ఒక ప్రభుత్వ ఉద్యోగిని సెక్రటరీగా, అసిస్టెంట్ సెక్రటరీగా ప్రస్తుతం ఆయన సచివాలయం విధులు ఉన్నటువంటి పొజిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన డిస్మిస్ చేయడం ద్వారా పూర్తిగా ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పోతున్న నేపథ్యంలో ఆయన అయితే న్యాయ పోరాటం చేస్తారని చెబుతూ ఉన్నారు.
ఎస్ రాజేష్, అతను న్యాయ పోరాటానికి కూడా సిద్ధం అంటూ వెంకట్రామి చెబుతున్నారు. నాకు జీవోకి సంబంధించిన కాపీలు కూడా నాకు అందలేదు. నేను న్యాయ పోరాటానికి వెళ్తాను, న్యాయస్థానాలలో కూడా విజయం సాధిస్తాను అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ కి గల కారణాలు ఏంటి? అంటే రూల్స్కి విరుద్ధంగా ఎలాంటి ఆధారాలు లేకోకుండా ఎప్పుడో 2024 ముందు ఏదో మీటింగులు పెట్టానంటూ లేని వాటిని తీసుకొచ్చి వాటిని ఆధారంగా చూపించి ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేశారంటూ చూపించడం కరెక్ట్ కాదు. అసలు అవి నిరాధారమైన ఆరోపణలు అంటూ వెంకటరామిరెడ్డి చెప్తున్నారు. అలాంటి వైలేషన్స్ 2019 ముందు టీడీపీ పెద్ద ఎత్తున చేసింది. సచివాలయ ఉద్యోగుల్ని నిరసన కార్యక్రమాల్లో కూర్చోబెట్టింది. అప్పుడు రాని వైలేషన్ డిస్మిస్ అనంతరం వెంకటరామిరెడ్డి మాట్లాడడం జరిగింది. అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అదే జీవో డిస్మిస్ చేస్తూ జీవో ఇచ్చిన నాకు ఇప్పుడే తెలిసింది. అయితే ప్రభుత్వం ఉద్యోగులు అంటే ప్రశ్నించకూడదు ఎవరు అని భయపెట్టడానికి చేసిన ప్రయత్నం మాత్రమే ఇది. ఎందుకంటే ఉద్యోగులు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు గత ప్రభుత్వం అంటే 2014-19 మధ్య ఉద్యోగులను రాజకీయంగా ఎలా వాడుకున్నారో మనందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు స్పెషల్ ప్యాకేజ్ బాగుందంటే నవనిర్మాణ దీక్ష అని ఇక్కడ బస్సులు వేసుకొని ఉద్యోగులు తీసుకెళ్లి కార్యక్రమాలు చేయడం, ప్యాకేజీ బాగాలేదు మళ్ళీ ప్రత్యేక హోదా కావాలంటే నల్ల చొక్కాలు వేసుకొని ఢిల్లీకి తీసుకెళ్లి బీజేపీని తిట్టించడం, అవన్నీ ఎవరు చేసిండ్రు? ఈ ముఖ్యమంత్రి గారు కదా. సెక్రటరియట్ నుంచి 10 మంది ఉద్యోగులు ఢిల్లీకి వెళ్ళి నల్ల చొక్కా వేసుకొని బీజేపీ గవర్నమెంట్ అప్పుడు బీజేపీని తిట్టిండ్రు. వీడియోలు ఉన్నాయి అవి. నేను ఎలక్షన్ ప్రచారం చేసిన అనే దానికి ఒక్క ఆధారం లేదు. నేను వెళ్ళిన 4 డిపో మేనేజర్లు చాలా స్పష్టంగా చెప్పిండ్రు ఇక్కడ ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగలేదని చెప్పి. అయినా గవర్నమెంట్ ఆదేశించింది. ఎందుకంటే అడ్డగోలుగా అంటే మా చేతిలో అధికారం ఉంది, ఎవరేం చేయలేరు అని. కానీ కోర్టులు ఉన్నాయి కదా, న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది. ఖచ్చితంగా ఇది అడ్డగోలు వ్యవహారమే. ఈ ఆర్డర్ ఇచ్చిన ఈ ఫైల్ చూసిన ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్కి తెలుసు ఇది చాలా తప్పుడు వ్యవహారం అని. కాకపోతే వాళ్ళు కూడా ఏం చేశారు, పైన వాళ్ళకు తలూపడం పరిస్థితి వచ్చింది కాబట్టి ఆర్డర్ వచ్చింది. కానీ ఇట్లాంటి వాటికైతే మేము భయపడము. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. ఉద్యోగుల గురించి మాట్లాడితే ఇంకా గట్టిగా మాట్లాడతాం. ఈ ఉద్యోగుల సమస్యల మీద వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. అంటే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అంటే మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏమాత్రం ఉండవు కదా, మరి ఎట్లా పరిస్థితి? ఏం కాదన్న, ఏమవుతుంది 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతే కదా. మళ్ళీ కోర్టులు ఉన్నాయి, కోర్టుల నుంచి న్యాయం జరుగుతుంది. మళ్ళీ మంచి ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ వస్తాయి. దానివల్ల నష్టం జరుగుతుంది. నేనేం భయపడ్డంలే, నేనేమి వీటి మీద ఏం కావడంలే. నన్ను భయపెట్టాలని చూస్తే ఇట్లాంటి వాటికి మేము భయపడేవాడిని కాదు. ఖచ్చితంగా ఇంకా ఎక్కువ గట్టిగా ఫైట్ చేస్తాను. ఎస్ రాజేష్, తను మాట్లాడుతున్న వ్యాఖ్యలను కూడా మనం చూసాం కదా. 2014 నుంచి 19 వరకు ఉద్యోగులను ఢిల్లీకి తీసుకెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా కూడా నినాదాలు, ధర్నాలు చేయించాలి బ్లాక్ చొక్కాలతో. వాటికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది. కానీ ఇప్పుడు నేను వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసినట్టుగా ఎక్కడా కూడా ఎవిడెన్స్ లేదు. కోర్టులో ఎటువంటి సమాధానాలు చెప్తారు, ఉద్దేశపూర్వకంగానే చేశారంటూ కూడా ఆయన వాదిస్తున్నారు. సో ఏ విధంగా చూడొచ్చు, కోర్టుకి సంబంధించి ఎటువంటి వాదనలు వినిపించే అవకాశాలు ఉన్నాయి ఇరువైపులా? ఖచ్చితంగా వెంకటరామిరెడ్డి మాత్రం తన వెర్షన్ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఉద్యోగులు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఐఆర్ కానీ పీఆర్సీ సంబంధించిన వ్యవహారం మీద మాట్లాడలేదు. ఇప్పుడు తనని గొంతు నొక్కడం ద్వారా, తను డిస్మిస్ చేయడం ద్వారా ఉద్యోగుల్ని ఒక భయభ్రాంతులకు గురి చేయడం, ఉద్యోగుల్ని భయపెట్టే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నట్టు వెంకటరామిరెడ్డి అయితే మాట్లాడుతున్నారు. తాను తప్పు చేశానని దానికి సంబంధించి ఒక ఆధారం కూడా లేదు. అది సీనియర్ ఐఏఎస్లకు ఉన్నటువంటి చాలామంది తెలుసు. కాబట్టి తాను న్యాయ పోరాటం చేస్తాను, న్యాయ పోరాటం ద్వారా తాను విజయం సాధిస్తానంటూ వెంకటరామిరెడ్డి చెబుతున్నారు. అంతేకాదు 2014-19 మధ్య అప్పుడు బీజేపీ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ ఢిల్లీకి వెళ్ళి ఏ విధంగా నిరసన చేశారు, సచివాలయ ఉద్యోగుల సంఘాల నాయకులు ఏ విధంగా అక్కడ దీక్షలో నిరసన కార్యక్రమాలు పాల్గొన్నారో వీడియోస్తో సహా తన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని వెంకటరామిరెడ్డి చెప్తున్నారు. వాటినన్నింటి కూడా నేను చూపిస్తాను, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తానంటూ వెంకటరామిరెడ్డి చెబుతున్నారు. మరి చూడాలి ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఈయన ఆధారాలు లేవని చెప్తున్నారు. కానీ క్లియర్గా ఇచ్చినటువంటి జీవో నెంబర్ 43లో కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు ఈ 4 ప్రాంతాలలో ఆయన ఆర్టీసీ ఉద్యోగులతో ప్రభుత్వానికి జగన్కి మేలు చేకూర్చేలాగా ఉద్యోగులందరూ పనిచేయాలి, ఓటు వేయాలని సమావేశాలు పెట్టారంటూ జీవోలో కూడా మెన్షన్ చేశారు. పేరు కూడా కార్యక్రమానికి సంబంధించి పేరు కూడా జీవోలో మెన్షన్ చేసిన నేపథ్యంలో మరి దీనిపైన ప్రభుత్వ వర్గాల నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఖచ్చితంగా ఇది కక్షపూరితంగానే చేశారు, ఉద్యోగులు భయపెట్టడానికే, ఉద్యోగులు గొంతు నొక్కడానికే చేశారంటూ వెంకటరామిరెడ్డి చెప్తున్నారు. మరి వెంకటరామిరెడ్డి కోర్టుకి ఎప్పుడు వెళ్ళబోతున్నారు, ఎలాంటి ఆధారాలు సబ్మిట్ చేస్తారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఖచ్చితంగా ఈ అంశం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఒక చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. వెంకటరామిరెడ్డి జనరల్గా ఒక అభిప్రాయం ఉంది, ఆయన వైసీపీకి అనుకూలంగా ఉంటారు, వైసీపీ
వైసీపీకి అనుకూలంగానే ఉద్యోగులతో మాట్లాడిస్తారనే అభిప్రాయం గతం నుండి ఉంది. అయితే ఇప్పుడు ఆయన ఉద్యోగంలో సర్వీస్లో ప్రస్తుతం సస్పెన్షన్ల సమయంలో ఈ విధంగా డిస్మిస్ చేయడం, దానికి అసలు ఆధారాలు లేవు ఆయన చెప్తున్న నేపథ్యంలో ఫర్దర్గా ప్రభుత్వం ఇంకా ఎలాంటి ఆధారాలు చూపిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎస్ రాజేష్, ఒక ప్రభుత్వ ఉద్యోగిని డిస్మిస్ చేయాలి అంటే ఎటువంటి ప్రొసీజర్ని వాళ్ళు ఫాలో అవుతారు? తను జీవో కాపీలు నాకు అందలేదు అంటూ కూడా వెంకటరామిరెడ్డి చెబుతున్నారు. మరి జీవో కాపీలు తనకు పంపించకపోవడానికి గల కారణాలేంటి? అంటే వాస్తవంగా గంట ముందు ఈ సమాచారం బయటకు వచ్చింది. మొదటిగా జియోని ఆంధ్రప్రదేశ్ జియోకి సంబంధించినటువంటి దాంట్లో ఇది జియోని కొంత కాన్ఫిడెన్షియల్గా పెట్టారు. కాన్ఫిడెన్షియల్ పెడితే అది జియో ఓపెన్ కాదు. తర్వాత ఆ కాన్ఫిడెన్షియల్ తీసేసి ఓపెన్గానే జియో పెట్టడం బయటకు వచ్చింది. అంతకుముందు చెప్పిన సమాచారం ప్రకారం ఏంటంటే తనకు ఎలాంటి సమాచారం అందలేదు, వేరే ఉద్యోగుల ద్వారా సచివాలయ ఉద్యోగుల ద్వారా తనకు సమాచారం వచ్చింది వెంకటరామిరెడ్డి చెప్పారు. తర్వాత అఫీషియల్గా జియోని రాష్ట్ర ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఆ జియోని ఆయన చదివిన తర్వాత పూర్తిగా దీనిపైన లీగల్ ఫైట్ చేస్తానని చెప్పుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా సర్వీస్ రూల్స్ అనేవి ఉంటాయి. ప్రస్తుతం వెంకటరామిరెడ్డి ఇన్ఛార్జ్ ఉన్నారు, అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించి. ఆయన హోదా ఎస్ఓ సెక్షన్ ఆఫీసర్గా ఆయన సచివాలయంలో ఉన్నారు, కానీ ఇన్ఛార్జిగా అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలు పరిశీలించి 1991 ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ప్రకారమే తాము డిస్మిస్ చేస్తున్నామంటూ జీవోలో కూడా ప్రభుత్వం చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. కాబట్టి ఆ రూల్స్ అదేవిధంగా డిస్మిస్ చేసిన కారణాలన్నింటినీ కూడా సవాల్ చేస్తూ వెంకటరామిరెడ్డి కోర్టును అయితే ఆశ్రయించబోతున్నారు. ఎస్, సో రాజేష్, అంటే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడానికి ప్రధాన కారణాలు ఇవి అంటూ కూడా ఏదైనా మెన్షన్ చేసిన పరిస్థితులు ఉన్నాయా? ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు చాలా క్లియర్గా జీవోలు అంటే ఈ రోజు డిస్మిస్ సంబంధించి జీవోలో కూడా క్లియర్గా ఆ పేరు సహా మెన్షన్ చేయడం జరిగింది. వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆర్టీసీ డిపార్ట్మెంట్స్ బద్వేలు, మైదుకూరు, పొద్దుటూరు అండ్ కడప అలాంగ్ విత్ ఆర్టీసీ యూనియన్ లీడర్స్ శ్రీ చంద్రయ్య అండ్ క్యాంపెయిన్ డిస్ట్రిబ్యూటెడ్ పాంప్లెట్స్ ఆఫ్ ప్రజా రవాణా శాఖ ఎంప్లాయీస్ ఫర్ ప్రభుత్వ రుణం తీర్చుకుందాం అంటూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 4 ప్రాంతాల్లో కోడ్ ఆఫ్ కండక్ట్ని రూల్స్కి విరుద్ధంగా ఆయన చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి ఒక సచివాలయ సంఘం అధ్యక్షుడిగా ఉండి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదంటూ ప్రభుత్వం చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. వాటి ఆధారంగానే రిపోర్టు కలెక్టర్ ఇచ్చినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగానే డిస్మిస్ చేస్తున్నామంటూ చాలా క్లియర్గా అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. అటు ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మాజీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డిపై ప్రభుత్వం అయితే వేటు వేయడం జరిగింది. వెంకటరామిరెడ్డిని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు, శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో తనకి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కోల్పోయారు. సో దీనికి సంబంధించిన జీవో నాకు రాలేదు, నాకు అందలేదు జీవో కాపీ అంటూ కూడా వెంకటరామిరెడ్డి చెబుతున్నారు. న్యాయ పోరాటానికి దిగుతాను, న్యాయస్థానంలో కూడా నా వాదన గెలుస్తుంది, వారు డిస్మిస్ చేయడానికి ఎటువంటి ప్రూఫ్స్ లేవు అంటూ కూడా ఆయన వాదించిన సందర్భాలు నెలకొన్నాయి. మరి న్యాయ పోరాటానికి సంబంధించి తను ఎప్పుడు కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి, మరి ఏం చేయబోతున్నారు, ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియాల్సిన